రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మనం చూసాము. ఇంటర్ మొదటి సంవత్సరము, రెండో సంవత్సరం పరీక్షలు కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మాత్రము ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిన్నటితో పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 10వ తరగతి పరీక్షలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడే మనం చూస్తున్నాము. మనం ప్రస్తుతము సూర్యాపేట జిల్లా కేంద్రం అంజనీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నాము. పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు లోపలికి పోవడం జరిగింది. విద్యార్థులు లోపలికి పోయే క్రమంలో క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. పోలీసు వాళ్ళు కావచ్చు, లేకపోతే టీచర్స్ కావచ్చు, స్కాలర్లు కావచ్చు, వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడే విద్యార్థులను మాత్రం క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు, లేకపోతే ఒక ప్యాడ్ తప్ప, అంటే షూ వేసుకున్నా కూడా షూలను కూడా ఇప్పి క్షుణ్ణంగా పరిశీలన జరిగింది. ఎక్కడ కూడా చిట్టీలు లేకుండా, రక చిట్టీలు జరగకుండా క్షుణ్ణంగా పరిశీలన జరిగింది. ఆయా పరీక్షల కోసం మాత్రము జిల్లా యంత్రాంగం మాత్రం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, సూర్యాపేట జిల్లా కలెక్టర్ కావచ్చు, సూర్యాపేట జిల్లా ఎస్పీ కావచ్చు, సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి, వీళ్ళంతా కూడా 10వ తరగతి పరీక్షల కోసము పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, 10వ తరగతి విద్యార్థులు మాత్రము వాళ్ళు చురుకుగా ఉన్నారు. ఏదైతే 10వ తరగతి కనుక మంచి ఫలితాలు సాధిస్తామో భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు కూడా ఆయా పాఠశాలలు కూడా విద్యార్థులను అన్ని విధాలు కూడా తీర్చిదిద్దడం జరిగింది. వాళ్ళకు స్పెషల్ క్లాసులు కూడా నిర్వహించడం జరిగింది. ఏదేమైనా కూడా 10వ తరగతి పరీక్షలు మాత్రము సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇటు నల్లగొండ కావచ్చు, ఇటు యాదాద్రి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. చూద్దాం, ఎందుకంటే ఈ వారం రోజుల్లో ఏ విధంగా ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు, ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారో తెలుస్తుంది. అదేవిధంగా ఎక్కడ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మొదటి సంవత్సరం, ఇంటర్ మొదటి సంవత్సరం, సెకండ్ సంవత్సరం మనం ఎగ్జామ్ చూసాము. ఎక్కడ కూడా మాస్ కాపింగ్ కావచ్చు, లేకపోతే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా కూడా 10వ తరగతి పరీక్షలు కూడా అదేవిధంగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు వసతులకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ మనం చూస్తున్నాము. ఏఎన్ఎం స్టాఫ్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు, మరుదొడ్డ సౌకర్యం కావచ్చు, అన్ని చేయడం జరిగింది. మొత్తం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఏదేమైనా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో మాత్రం విద్యార్థులతో పాటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఫలితాలను బట్టి వాళ్ళ భవిష్యత్తు ఉంటుందని మనం చెప్పవచ్చు.